ఆఖరి రోజు అనుకున్న అంటూ షాకింగ్ వార్త బయటపెట్టిన ఎన్టీఆర్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు దేవరా ప్రమోషన్స్లో భాగంగా కొన్ని ఇంటర్వ్యూలు చేశారు. అందులో సిద్ధు జమలకొండ, విశ్వక్సేన్ వీళ్ళిద్దరూ కూడా ఆయన ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళిద్దరూ ఆయనకి ఎంత ఫ్యాన్ బాయ్స్తో మనకు తెలిసిన విషయమే. అయితే వాళ్ళిద్దరూ కూడా ఆయన ఇంటర్వ్యూ చేసి చాలా మంచి హుషారుగా జోక్స్ వేస్తూ ఆయన నవ్విచ్చారనమాట. ఆయన దగ్గర నుంచి కొన్ని పర్సనల్స్, అలాగే షూటింగ్లో జరిగే ముచ్చట్లు ఇవన్నీ తెలుసుకున్నారనమాట. అడిగి ఒక్కొక్కటి డీటెయిల్గా అడిగి తెలుసుకున్నారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి. అయితే ఈ క్రమంలో మీకు బాగా కష్టం అనిపించిన సీన్ ఏదన్నా అని అడిగితే, నాకు బాగా కష్టం అనిపించిన సీను ఆ బోట్లో ఫైట్ సీక్వెన్స్ ఒకటి ఉంది. అది సముద్రం సెట్లో జరుగుతుందనమాట. సో అది జరిగినప్పుడు అది సెట్ వేసినప్పటికీ కూడా దాంట్లో ఆ బోట్ కొంచెం తేడా వచ్చిందనమాట ఫైట్ జరిగేటప్పుడు. అది ఎందుకంటే 20 అడుగులు లోతు తీసి సెట్ చేశారు డైరెక్టర్ గారు. సో ఆ క్రమంలో ఆ బోట్లో అంటే హీరో మాత్రం మిగిలిన వాళ్ళందరూ కదిలినా పర్వాలేదు, కానీ ఫోకస్ అంతా హీరో మీద ఉంటుంది. హీరో నిలువుగా నిలబడి ఉండాలి, అంటే ఒకవేళ క్రాష్ వచ్చినా కానీ హీరో నిలబడతాడనేలాగా ఉండాలని చెప్పి సో ఆ సీన్ నాకు ఇచ్చారు. మరి అలాంటి టైంలో అక్కడ నేను అటు ఫైట్ని, అక్కడే కొంచెం సాంగ్ని, అలాగే అక్కడే కొంచెం సీన్స్ని చేసాము. మరి ఆ 5లోనే మాకు కొంచెం టెన్షన్ అనిపించింది. నేనైతే ఆ రోజు ఇంకా అదే లాస్ట్ రోజు అనుకున్నాను. అప్పుడు నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, నా తల్లిని అందరినీ తలుచుకున్నాను, నా భార్యని అని చెప్పి ఇలా షేర్ చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ఈ విషయం చూసుకుంటే ఎన్టీఆర్ గారికి కూడా కొంచెం ఇలాంటి సెట్స్లో నిజంగానే ఏబిచ్చి బోటు ఇదంతా ఆయన టెక్నికల్గా వర్క్ ఏదో మనం అనుకుంటామేమో డూప్ పెడతారు, లేదంటే స్కై రోప్స్ ఏదో కట్టుకుంటారని చెప్పి. బట్ ఇప్పుడు హీరోలు కూడా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నందువల్ల వాళ్ళని ఫీల్డ్లో డైరెక్ట్గా దింపుతున్నారు. ఇదివరకంటే డూబులతో మేనేజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అలా చేసే పరిస్థితి లేదు. మరి ఇక ఎన్టీఆర్ లాంటి హీరో ఆటోమేటిక్గా యాక్టింగ్ అంటే బాగా చేస్తారు కాబట్టి ఇలాంటి ఆయనకి పెద్ద ఇది అనిపించవు. బోట్లో నుంచోడాలు, ఫైట్ చేయడాలు ఇవన్నీ ఆయనకి కొత్త ఏం కాదు. అంటే ఇంతకుముందు చాలా ఫైట్ సీక్వెన్సెస్లో ఆయన డూపులు లేకుండానే చేశారు. మరి ఇది కూడా డూపు లేకుండా చేసినట్టు ఉండటం వల్ల మరి ఆయనకు అలా అనిపించిందేమో. మరి అలా ఒక హీరో ఇలా చెప్పడం అనేది నిజంగా అంటే మన డైరెక్టర్లు మంచి అవుట్పుట్ కోసం హీరోలను ఇంత ప్రెజర్ పెడుతున్నారా అనే విధంగా ఉందన్నమాట ఆయన చెప్పిన విషయం. మరి ఇంకా ఏ హీరోలు ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారో బయటికి చెప్పుకోలేక ఎన్టీఆర్ గారు మరి ఫ్యాన్ బాయ్స్ అడిగారు కాబట్టి ఆపుకోలేక చెప్పేశారు. సో చాలామంది ఇలాంటి విషయాలు అయితే బయట పెట్టరు. ఏమన్నా ఎన్టీఆర్ గారు అని ఆయన జెన్యూన్గా ఉంటారు కాబట్టి మరి ఆయన చెప్పడం జరిగింది ఈ విషయాన్ని. సో మరి ఏదన్నా కానీ కొంచెం జాగ్రత్త అన్న అంటూ ఫ్యాన్స్ అంతా కూడా టెన్షన్ పడుతూ ఆ ట్వీట్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ పోస్టులు కానీ పెడుతున్నారు. మరి ఇక ఎన్టీఆర్ గారి నుంచి ఇంకెలాంటి సీక్రెట్స్ వస్తాయో దేవరా నుంచి ముందు ఇంటర్వ్యూ